ప్రియమైన హిందూ సోదరులారా, మనం మేల్కోవలసినటువంటి తరుణం ఆసన్నమై ఉంది. మనం మేల్కొని సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రాక్షస శక్తులు అనేటువంటి సనాతనాన్ని చుట్టివేయడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నాయి. సుమారు 1000 సంవత్సరాల నుండి ఈ శక్తులు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఒక 500-600 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఉద్ధృతి ఏదైతుందో అప్పటి హిందువులు, అప్పటి రాజులు ఇంత సమాచార విప్లవం లేదు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ ఏమైనా ఎక్కడైనా జరిగింది ఇంకొక దగ్గరికి సమాచారం పోవాలనుకుంటే దూతలను, రాయబారులను, వార్తాహరులను పంపేటువంటి వాళ్ళు ఏదో కొంతకాలానికి ఎక్కడో ఏమో జరిగిన ఘోరం అర్థమయ్యేటువంటిది అన్నట్టు. ఇది ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార విప్లవం ఏదైతే ఉందో ఎక్కడ ఎవరు ఏం జరుపుతా ఉన్నది క్షణాల్లోపలనే ప్రపంచవ్యాప్తంగా తెలిసి వస్తున్నటువంటి సమాచార విప్లవపు రోజులు ఇవి. ఇలాంటి సమాచార విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం ఆనాటి మన పూర్వీకులకు లేదు. భారత కాలంలో లేదు, రామాయణ కాలం లోపల కూడా అలాంటి విప్లవం అనేటువంటిది లేదు మనకు. అయితే ఈరోజు ఇంతగా ఎదిగినటువంటి మనం ప్రతి రంగంలో హిందువులు అనేటువంటి వాళ్ళు చాలా ఉన్నత స్థితి లోపలికి వెళ్ళిపోతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల అంతటి అభివృద్ధి చెందినటువంటి దేశం మొత్తం ప్రపంచాన్నే భయపట్టించేటువంటి అమెరికా లాంటి దేశంలో భారతీయుల ప్రజ్ఞా పాఠవాలు పతాక శీర్షికను అందుకుంటున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో వీళ్ళ ఉత్తీర్ణత, వీళ్ళ ర్యాంకులు ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఉందన్నట్టు. మొత్తం మీద ఇంతటి ప్రగతి సాధిస్తున్నటువంటి హిందూ ఆధ్యాత్మిక రంగంలో చాలా వెనుకబడి ఉన్నాడు అన్నట్టు. ఎందుకు వెనుకబడి ఉన్నాడంటే నీకు ఎంత గొప్ప సాహిత్యం ఉంది అంటే సాగర సమానమైనటువంటి సాహిత్యం నీకుంది. ఉదాహరణకి సాగర జలంలో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే సముద్రంలో అపారమైన జలరాశి ఉన్న ఆ జలరాశి యొక్క రుచి ఒక గ్లాస్ నీళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉన్నట్టే మన ఋషిమునుల యొక్క చమత్కారం, రచనా కౌశల్యం, వాళ్ళ మేధాశక్తి ఎలాంటిదంటే వాళ్ళు సింధువును బిందువుగా మార్చిండ్రు, బిందువును సింధువుగా కూడా మార్చిండ్రు అన్నట్టు. ఒక సూక్ష్మ విషయాన్ని వివరించి చెప్పేందుకొరకు ఎంతో విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని మన ముందు ఉంచిండ్రు. సాగర సమానమైనటువంటి సాహిత్యాన్ని చాలా సంక్షిప్తంగా బిందు రూపం లోపల మన ముందు ఉంచిండ్రు. అంటే సముద్రంలో ఉన్న రుచి బిందువులో ఒక గ్లాస్ వాటర్ నీళ్ళలో ఎట్లా వస్తుందో, నీటిలో ఎట్లా వస్తుందో అట్లాగే మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, దర్శన శాస్త్రాలు ఉన్నాయి, రకరకాల మహోన్నతమైనటువంటి గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. అన్నీ చదవవలసిన అవసరం లేదు. ఏ ఒక్కటి చదివినా, ఏ గ్లాస్ నీళ్ళ రుచి చూసినా సాగర జలం యొక్క రుచి మనం చూసినట్లే ఎట్లాగో మన సాహిత్యంలో ఆ ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఏ ఒక్కటి నువ్వు పట్టుకున్నా మన సాహిత్యం యొక్క వైభవం మనకు తెలిసి రావడానికి అవకాశం ఉంది. కానీ మనం అదొక్కటి కూడా పట్టుకోవడం లేదు. అయితే కేవలం అక్కడక్కడ పారాయణ రూపం లోపల జరుగుతూ ఉంది లేదని కాదు, కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఏ గ్రంథాలైనా కానీ సంస్కృత మూలాల లోపలనే ఉన్నాయి.
వాటికి విస్తృతమైన రీతి లోపల వందలాది భాషల్లో అనువాద గ్రంథాలు కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. అనువాద గ్రంథాలు డీటెయిల్గా పోయి చదవడానికి మనకు ఓపిక లేదు. కేవలం మనం ఏదో విష్ణు సహస్రనామం కంఠస్థం చేయడము, భగవద్గీత లాంటి శ్లోకాలు కంఠస్థం చేయడము, ఇక పురోహితులైతే వేద మంత్రాలను కంఠస్థం చేయడము, పౌరోహిత్య రూపంలో మళ్ళీ వాడడము, అంతే జరుగుతూ ఉంది తప్ప ఇదంతా అసలు ఏ మంత్రంలో ఏముంది, కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి విషయం ఏమిటి, వీటన్నిటి లోపల లోతుకు పోయి తెలుసుకునే ప్రయత్నం మనం చేయడం లేదు. భౌతిక విద్యలో మనం పోతున్న లోతు ఇంత అంత కాదు. ఆకాశం లోపల చుక్కలను కూడా అందుకునేటువంటి అంత ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉన్నటువంటి మనము ఏది మన దగ్గర ఉన్నప్పటికైనా కానీ దాన్ని మనం తెలుసుకోకపోతే లాభం ఏమి లేదన్నట్టు. ఉదాహరణకి ఎంత గొప్ప సాహిత్యం మనది, ధర్మం, మతం కాదు. ధర్మానికి మతానికి ఉండే వ్యత్యాసం ఏంటంటే ధర్మం అనేటువంటిది అనాదిగా కొనసాగుతూ ఉంది. ధర్మానికి మౌలికమైనటువంటి 3 లక్షణాలు ఉంటాయన్నట్టు. ఈ 3 కూడా విశ్వజనీనమైనటువంటి తత్వాలు. ధర్మం అనేటువంటిది మొట్టమొదలు నేనెవరో అనేటువంటి ప్రశ్నకు మొదటి ప్రశ్న, నా ముందున్నటువంటి విశ్వం ఏమిటి రెండో ప్రశ్న. ఈ 2 ప్రత్యక్ష ప్రమాణాలైతే మూడవది ఏదో ఒకటి కారణం ఉండి ఉంటుంది, ఇది మూడవ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు ఎంత విశ్వజనీనమైనవి అంటే దేశకాల పరిస్థితులకు సంబంధం లేకుండా సృష్టి ఆరంభం నుంచి భూగోళంపై ఉన్నటువంటి దేశము ప్రాంతం సంబంధం లేకుండా ప్రతి మనిషి మదిని తొలిచేటువంటి ఈ ప్రశ్నలు. నేనెవరు, ఈ జగత్తు ఇంత వైభవపేతమైన దివ్యాతి దివ్యమైన జగత్తు, దీని యొక్క మూలమేంటి, మరి ఈ 2 ఉన్నాయంటే ఏదో ఒక కారణశక్తి ఉండకపోదు. ఈ 3 ప్రశ్నల మీద రానటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అన్నట్టు. అయితే ఈ 3 ప్రశ్నల గురించి సనాతనంగా అనాది కాలంగా అప్రతిహాతంగా ఏకరసంగా వీటి సమాధానం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. భగవద్గీతలో ఒక మాట వస్తున్నట్టు 13వ అధ్యాయం లోపల కృష్ణుడు ఏమంటాడు, అర్జున నేను కొత్తగా చెప్తున్నటువంటి మాట కాదు, సనాతనం అనేటువంటిది. ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. అర్జున, నేను నీకు చెబుతున్నటువంటి తాత్విక రహస్యాలు ఏవైతున్నాయో, భగవద్గీత మీన్స్ మొత్తం తాత్విక రహస్యాల యొక్క గ్రంథరాజం అన్నట్టుది. మొత్తం మీద నేను నీకు వివరిస్తున్నటువంటి తాత్విక రహస్యాలు ఏవైతున్నాయో ఈ రహస్యాలన్నీ కూడా ఇంతకు మొదలు మన ఋషిభిర్ బహుధా గీతం, అనాది కాలంగా గొప్ప గొప్ప ఋషులు అంటే ఎవరు, ఋషికములను వశం చేసుకున్నటువంటి వాళ్ళు, తమ ఇంద్రియాలను తమ స్వాధీనంలో తీసుకొని ఏకాగ్రనిష్టతో తత్వాన్ని దర్శించినటువంటి ఋషులు ఎవరైతున్నారో ఋషిభిర్ బహుధా గీతం, ఈ 3 గురించి, నేనేమిటి, జగత్ ఏంటిది, ఈ 2కి కారణమైనటువంటి కారణ శక్తి ఏమిటిది, ఈ 3 గురించి అందరూ కూడా రకరకాల వివరించి చెప్పిన సారాంశం ఒక్కటే అన్నట్టు చెప్పారు. కాబట్టి ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్. ఛందశాస్త్రాలంటే వేదాల లోపల కూడా ఈ విషయము నొక్కి వక్కాణించబడ్డది. బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్రాలు అనేటువంటి ఏంటిదంటే నేనున్నాను, ఈ జగత్తుంది అంటే ఈ 2టికి కారణం ఏమవుతున్నదో దానికి బ్రహ్మము అని పేరు. అంటే చాలా పెద్దది అని వేరే వీడియో లోపల మేము వివరించి చెప్పినాం. బ్రహ్మము అంటే చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ఏ పెద్ద దాంట్లో ఈ పెద్ద ఎన్ని అంశమాత్రమై ఇమిడి ఉన్నాయో, నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఎన్నెన్నో అసంఖ్యాకమైన నక్షత్రాలు, గ్రహాలు, రకరకాల పెద్ద పెద్ద పెద్ద
పాలపుంతలు గెలాక్సిస్ కాడికెళ్ళి దగ్గర నుండి ఇంత పెద్ద పెద్దవన్నీ ఏ పెద్ద దాంట్లో అంశమాత్రమై ఉన్నాయో ఆ పెద్దదాని పేరే కారణశక్తి, బ్రహ్మం అని పేరు అన్నట్టు. అయితే బ్రహ్మసూత్రాలంటే ఏమిటి అనే మాటకు వస్తే, ఆ పరబ్రహ్మ చైతన్యము నీ అవగాహనకు రావాలా, నీ అనుభవం లోపలికి రావాలా అంటే ఏ రకంగా సూత్రీకరించి నీ అవగాహనకు, నీ అనుభవం లోపలికి వచ్చేటువంటిది, నీకు ప్రత్యక్ష దర్శనం చేయించేటువంటి ఏదైతే ఉన్నదో వాటికి బ్రహ్మసూత్రాలు అంటారు అన్నట్టు. మొత్తం మీద సూత్రాలు అంటే ఫండమెంటల్స్. ఇప్పుడు అవి లేకపోతే, సూత్రాలు లేకపోతే మ్యాథ్సే లేదు. ప్రతిదానికి ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఈ శాస్త్రాలన్నిటికీ కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద అటువంటి సూత్రాల ఆధారంగానే ఆ శాస్త్రాన్ని మనం ఎడమరిచి మన సామాజిక అనుభవం లోపలికి మనం తెచ్చుకొని వాటి యొక్క ఫలాలను అనుభవించగలుగుతాము. అట్లాగే బ్రహ్మసూత్రాలు అన్నట్టు. ఏంటి ఈ విశ్వానికి కారణమైన బ్రహ్మసూత్రం. పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. గొప్ప విశేషం ఏమిటంటే భారతీయ సంస్కృతి లోపల ప్రతి మాట వాట్, వై అండ్ హౌ, ఏమిటి, ఎందుకు, ఎట్లా అనే ఒరపిడి మీదనే అవి పరీక్షించి కొనసాగించబడ్డాయి అన్నట్టు. ఇక్కడ ఏమిటి, ఎందుకు, ఎట్లా అనేటువంటిది మనకు వేరే విధర్మీయుల దగ్గర ఎక్కువ ప్రశ్నించడానికి అవకాశం లేదు. వాళ్ళు చర్యలు తీసుకుంటారు అన్నట్టు. మొత్తం మీద ఇవి అడగకూడదు. ఇవి అడిగితే అది మంచిగా ఉండదు, వెలివేయబడతారు మీరు మొత్తం మీద అని ధమ్కీలు ఇచ్చి భయపెడతారు అన్నట్టు. మొత్తం మీద ఇక్కడ అట్లా లేదు. ఏం అడుగుతారో అడగండి, ఎట్లా అడుగుతారో అడగండి. ఉదాహరణకి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి ఉపదేశించిన యోగ వాసిష్ఠ బోధనలో శ్రీరామచంద్రుడు అడిగిన ప్రశ్నలు అన్నీ ఇన్ని కావు, చాలా ప్రశ్నలు అడిగిన అన్నట్టు. తత్వజ్ఞానాన్ని ఏ విధంగానూ ఎడమర్చి చెప్పినప్పటికైనా కానీ మనకు వశిష్ఠుల వారు చెప్తున్నప్పటికైనా శ్రీరామచంద్రుడు ఎంతో విలక్షణంగా, విచిత్రంగా, హేతుయుక్తంగా, ఆకర్షణీయంగా, జనరంజకంగా అడిగినటువంటి ప్రశ్నలు, వాటన్నిటికీ కూడా సంపూర్ణ రీతిలో సమాధానం ఇచ్చి, ఇంకా నాకు ప్రశ్న లేదు మహర్షి, నాకు తెలియవలసిందంతా మీ ద్వారా తెలియవచ్చింది. అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం అనడం మొత్తం మీద. అట్లాగే హేతుమద్భిర్వినిశ్చితై అంటే తర్కసంగతంగానే ఇది ఉంది, ఇది ఏంటి, ఎందుకు అని అడగకుండా ఉండడానికి వీలు లేనటువంటి గొప్ప విషయం అన్నట్టు. హేతుమద్భిర్వినిశ్చితై. ఈ రకంగా సనాతన ధర్మము అనాదిగా కొనసాగుతూ ఉంది. ఈ శ్రీరాముడు వచ్చినా, శ్రీకృష్ణుడు వచ్చినా అంతకు మొదలే ఉండేటువంటి సనాతన భారతీయ వైదిక సంస్కృతిని ఆచరించిన. ఏదో వచ్చి మేమొకటి చెప్తా ఉంటాము. ఇది ఎట్లా ఉందంటే భగవంతుని యొక్క విషయము చాలా విచిత్రంగా ఉందన్నట్టు. ఏంటి, అది ఎట్లా ఉందో అట్లాగే తెలుసుకొని అనుభవం లోపలికి రావాల్సిన విషయం ఒక్కటి. అది ఎట్లా ఉందో అట్లాగే తెలుసుకోవాలి, తెలుసుకొని అనుభవం లోపల తెచ్చుకోవాలి. ఎట్లా ఉన్నదో అట్లాగే తెలిపి నీ అనుభవం లోపల తెచ్చే విధంగా తీర్చిదిద్దినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇంకా ఇట్లా కాకుండా వేరే సంప్రదాయాలు, విధర్మీయులు వీళ్ళందరూ అన్నట్టు. మొత్తం మీద అక్కడేముందంటే వారికి అంటే మతస్థాపకులకు అనుకోండి, ఈ మతస్థాపకులకు ఆ పరమాత్ముని గురించి ఎంత తెలిసిందో అంత మాత్రమే తమకు తెలిసిందే ఆ దేవుడు. ఆ దేవుడు మాకు ఇట్లా తెలిసిండు కాబట్టి మీకు తెలుపుతున్నాము, మీరు దీన్ని ఇట్లాగే ఆచరించాలి అంటే ఇది డిఫరెన్స్ అన్నట్టు, ఇది భేదం అన్నట్టు. సనాతన ధర్మానికి విధర్మీయులకు ఉండేటువంటి భేదం ఇదే. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు తెలుసుకుని అనుభవంలోకి వచ్చే విధంగా రాముడైనా కృష్ణుడైనా వచ్చిన ఎంత గొప్పవాళ్ళైనా కానీ ఆ పని చేశారు అన్నట్టు. కానీ ఏ ఒక్క ధర్మ సంస్థాపనకు వచ్చినట్టు కారణీకులు, గొప్ప గొప్ప విభూతులు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి
కొత్త కొత్త ఆచార విచారాలు, మరి భగవంతునికి కొత్త కొత్త నిర్వచనాలు ఇచ్చేటువంటి అటువంటి పనులు మన దగ్గర లేవన్నట్టు. చెప్పబోయే సారాంశం ఏమిటంటే, మనం ఒకప్పుడు యావత్తు భూమండలం సనాతన ధర్మంతోనే వ్యాపించబడి ఉండింది. 39 లక్షల యోధాన యోధులు, సైనికులు, రాజులు ఇలాంటి వాళ్ళు మహాభారత యుద్ధం లోపల పాల్గొన్నారు. అయితే అందరూ కూడా కౌరవ పాండవ పక్షపాతులు అన్నట్టు. ఎక్కడి నుంచి సమీకరించబడేదంతా మొత్తం మీద? ఇప్పుడు దేశాల పేర్లు మారిపోయినాయి. 6000-5000 సంవత్సరాలకు పూర్వం ఉండేటువంటి పేర్లు ఇప్పుడు మారిపోయినాయి. అయితే అప్పటి పేర్లను బట్టి మనం పరిశీలిస్తే భూమండలం మీద మనుగడ సాగించిన నాగరిక సమాజం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడి వాళ్ళందరూ కూడా ప్రపంచ యుద్ధం లోపల, మహాభారత యుద్ధం అంటే పెద్ద ప్రపంచ సంగ్రామం, ఆనాటి జనాభాను పట్టి చూస్తే 6000 సంవత్సరాల క్రితం జనాభాను బట్టి చూస్తే మహాభారత యుద్ధం లోపల 18 అక్షౌహిణీలు అంటే అవి దాదాపు అశ్వములైనా, ఏనుగలైనా, రథాలైనా, పదాతి దళమైన ఇవన్నీ ఒక్క దగ్గర కలిపితే 39 లక్షల పైచిలుకు సైన్యం. అది ఆ జనాభా ప్రకారం అంత వచ్చిర్రు అంటే అప్పుడు జనాభా ఎంతుండనో తెలియదు, కానీ యావత్తు భూమండలము నుంచి సేకరించబడినటువంటి రాజులు, సైన్యము వగైరా వగైరా మొత్తం మీద. దీన్ని బట్టి తెలుసుకోండి, అప్పుడంతా భారతీయ సంస్కృతి ఉండింది మొత్తం భూమండలం అంతా. వేరే ఇప్పుడు విధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర అంతా 4-5 వేల సంవత్సరాలు తప్ప ఆ అవతల ఏముందో వాళ్ళకి క్లియర్ అర్థం కాదన్నట్టు. కానీ వేలాది సంవత్సరాలుగా భూమండలం మీద ఏముంది, ఎట్లాగుంది, ఇక్కడ జ్ఞానం ఏంటి, శాస్త్రాలు ఏమిటి, అవతార పురుషులు ఏమొచ్చి చెప్పినరో క్లియర్ కట్ మన దగ్గర ఇతిహాసాలు ఉన్నాయన్నట్టు. దీన్ని బట్టి చూస్తే ఏమైపోతుందంటే, కౌరవ పక్షపాతులు ఎంతమంది అవుతున్నారో కౌరవుల మీద అభిమానంతోనే వచ్చిండ్రు, పాండవ పక్షపాతులు ఎంతమంది అవుతారో పాండవుల మీద అభిమానంతోనే వచ్చిండ్రు. చెప్పబోయే సారాంశం ఏంటి మీకంటే, కౌరవులు ఎవరైతే ఇప్పుడు మనకు దుర్యోధనాదులు ఉన్నారో వాళ్ళు కూడా ఆనాడు నిష్ణాతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడైనటువంటి అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి ద్రోణాచార్యుని శిష్యులుగానే వాళ్ళు ఉన్నారు మొత్తం కౌరవులు. ద్రోణాచార్యుడు ఏం చెప్పాడు వాళ్ళకు? సంధ్యావందనం యొక్క విధి నేర్పిండు. సంధ్యాకాలం వచ్చేసిందంటే అక్కడ పాండవ పక్షపాతులైనా కానీ, పాండవులు, శ్రీకృష్ణుడైనా కానీ, ఇక్కడ దుర్యోధనుడు, శకుని వగైరా వీళ్ళందరూ కూడా ఏం చేసుకునేటువంటి వాళ్ళు? సంధ్యావందనం చేసుకునేటువంటి వాళ్ళు. అంటే పరస్పర వైరుధ్యాలు ఉన్నప్పటికైనా కానీ అక్కడ వాళ్ళు సంధ్యావందనమే చేసుకునేటువంటి వాళ్ళు, గాయత్రి మంత్ర ప్రధానంగా. ఇక్కడ వీళ్ళు సంధ్యావందనమే చేసుకునేటువంటి వాళ్ళు. ఆ రకంగా ఒకే సంస్కృతి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయం దీని ద్వారా మనకు అవగతమైపోతుంది. రామాయణ కాలానికి వెళ్ళిపోతే కూడా రావణుడు అసురుడు అయినప్పటికైనా కానీ తన యొక్క నిష్ఠ ఏదైతే ఉందో దాని లోపల ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి వాడు కాడు. సమయం, ఉదయ సాయం సంధ్యాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించేటువంటి వాడు ఎవరు? రావణుడు. అయితే ఇక్కడ రావణుడు సంధ్యాకాలం వచ్చిందంటే వాడు అసురుడైతే ఏమి, ఇతని మహా మర్యాద పురుషోత్తముడైతే ఏమి, ఇద్దరి యొక్క సంధ్యావందన విధానం ఒక్కటై ఉండేటువంటిది. ఏ శివుని గురించి రావణుడు తప్పచేసి పాశుపతాస్త్రం పొందిండు, ఆ శివున్నే ఉపాసించి శ్రీరాముడు కూడా పాశుపతాస్త్రాన్ని పొందిండు. సంస్కృతి అట్లా ఉండింది. అసురులైనప్పటికైనా కానీ ఒక పద్ధతి ప్రకారమే వాళ్ళు వైదిక సంస్కృతిని తమదైన శైలిలో పాటించేటువంటి వాళ్ళు అన్నట్టు. రాను రాను ఆ రాక్షస పరంపర ఇప్పుడు ఏమైపోయిందంటే పూర్వీకులు ఆచరించినంత పక్కకు పెట్టి ఎక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ మాది ఒకటి, మాకు ఇది తెలుసు, దేవుడు అంటే ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, ఇక్కడ లేడు, అక్కడ ఉంటాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉంటాడు, ఆకాశం లోపల ఉంటాడు, ఇవి చెప్తూ ఉంటారు అన్నట్టు. అంటే భగవంతుని యొక్క సంపూర్ణ అనుభవముకు ఈ మాటలన్నీ చాలా దూరం అన్నట్టు. భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి సనాతన ధర్మానికి ప్రశ్న వేస్తే
భగవంతుడు ఎక్కడున్నాడనేటువంటి ప్రశ్నకు సమాధానం మన శాస్త్రం ఏమిస్తుంది? సనాతన ధర్మం అంటే భగవంతుడు లేనిదెక్కడా, ఇది సనాతన ధర్మం ఇస్తున్నటువంటి సమాధానం. ఎక్కడున్నాడనే లేనిది ఎక్కడ అంటే భగవంతుడు లేని చోటే లేదు అని అర్థం అన్నట్టు మొత్తం మీద. అంతేగాని మనం ఎక్కడో ఉంటాడో భగవంతుడు, మనం చచ్చిపోయిన తర్వాత ఆ దూతలు వచ్చి తీసుకొని పోతారు, అక్కడ పోయిన తర్వాత భగవంతుడు మనకు ప్రశ్నలు వేస్తాడు, అది వేస్తాడు. అరే నీ అక్కడ వేసే ప్రశ్నలు ఏముందాయా? నీ అంతరంగం లోపల సంకల్ప వికల్పాల చైతన్య రూపం లోపల ఉన్నటువంటి పరమాత్ముడే అక్కడ ఏంటిది వానికి తెలియందేమున్నది? నీ లోపల నీ బయట అంతటా వ్యాపించినాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పేసి ఈ రకంగా ఏదైతే ఉందో భారతీయ సంస్కృతి ఇంత ఉదాత్తంగా ఇంత గొప్పగా భగవంతుని యొక్క విషయం ఎక్కడున్నాడు భగవంతుడు అంటే లేనిది ఎక్కడ. ఎట్లుంటాడంటే నీవెట్లున్నావు అట్లాగే ఉంటాడు భగవంతుడు. కనిపిస్తాడా అని మీరు అడిగిన అనుకోండి మొత్తం మీద. వేరే వాళ్ళకి ఎట్లుంటాడని అడిగితే వాళ్ళు ఏమేమో చెప్తూ ఉంటారు మొత్తం మీద. విధర్మీయులు మొత్తం వాళ్ళు భగవంతుడి గురించి చెప్పమంటే భగవంతుడు అనే పేరు తీసుకుంటేనే పెద్ద భయము గుగురుపాటు మనకు కలిగే విధంగా భగవంతుని యొక్క విషయం వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. నిత్య మంగళ సత్ చిత్తు ఆనంద స్వరూపుడు పరమాత్ముడు మొత్తం మీద. ఇక్కడ ఎట్లుంటాడు భగవంతుడు అంటే? దేవుడు అంటే ఏంటిది? దివ్యమైనటువంటి వాడు. ఎక్కడెక్కడ దివ్యత్వం ఉందో అక్కడక్కడ దేవత్వం ఉన్నట్టే లెక్క. మనకు ఈ విషయాలన్నీ వేదాల లోపల పురుష సూక్తాలు, స్త్రీ సూక్తాలు, పురుష సూక్తాలు, రకరకాల మంత్రాలు ఏవైతున్నాయో అక్కడన్నీ మనకి చెప్పబడతాయి అన్నట్టు మొత్తం మీద. అంటే సనాతన ధర్మం లోపల దేవుని యొక్క అనుభూతి నీ చూపు మీద ఆధారపడినది. నీవు కావాలనుకుంటే తత్క్షణమే అనుభవం లోపలికి వెళ్ళిపోగలుగుతావు. ఇలాంటి ఉదాత్తమైనటువంటి భారతీయ సంస్కృతి వారసులమైనటువంటి మనము ఈనాడు ఆధ్యాత్మిక విషయాల లోపల జీరో అంటే శూన్య స్థితి లోపలికి వెళ్ళిపోయినాం. అసలు మన రాముడు వచ్చి మనలాగే ప్రవర్తించిండా? కృష్ణుడు వచ్చి మనలాగే ప్రవర్తించిండా? ఈ రకంగా వాళ్ళు వచ్చిండ్రు అంటే మొట్టమొదలు గురుముఖంగా శాస్త్ర హృదయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు అన్నట్టు. ఆ రకంగా దేవతలు ఎవరైతే ఉన్నారో వాటిలో తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ జ్ఞానము లోపలనే వాళ్ళు రమించినటువంటి చరిత్ర మనకున్నది అన్నట్టు. వాళ్ళ వారసులమైనటువంటి మనం ఈరోజు జ్ఞానానికి బద్ధశత్రువులుగా మారిపోయినాం. మనదంతా భౌతిక కర్మల లోపలనే జీవితం గడిచిపోతుంది అన్నట్టు. శాస్త్రం ఏం చెప్తుంది? నాయనల్లారా, జ్ఞానము నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నట్టు. ఏది గొప్పది ప్రపంచం లోపల అంటే ఇహపరాల లోపల విజయాన్ని కలిగించేటువంటిది జ్ఞానమే. ఆ జ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతుందో ఇహం లోపల ఏం లాభం కలిగిస్తుంది నీకంటే సంసారం లోపల ఉన్నటువంటి జటిలత్వాన్ని సరళం చేసి పడేసి సంసారం లోపల నీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్ట భయ బాధలు లేకుండా చేసి చాలా సరళంగా నీ యొక్క సంసారం చేసేటువంటి ఒక శక్తిని నీకు ప్రసాదిస్తుంది. ఆ తర్వాత ముక్తి విషయానికి వస్తే ఆ ముక్తిని ఏదో చచ్చిన తర్వాత కాదు, నీత దమ్ము ధైర్యం కనుక ఉంటే ఈ క్షణము ఇక్కడే ఆ పరమాత్మని అనుభూతిని ఇక్కడే పొంది జీవన్ ముక్తుడవు కావచ్చు. ఈ జీవన్ ముక్తుడవు అనేటువంటి కాన్సెప్ట్, ఈ అంశం ఏ ధర్మం లోపల కూడా నీకు దొరకడానికి వీల్లేదు. ఏం మాట్లాడినా ఏమున్నా నువ్వు చచ్చిన తర్వాత విషయమే తప్ప బతికున్నప్పుడు మోక్షము స్వర్గము ఇలాంటి విషయాలు ఏమి కూడా, స్వర్గం అంటే కూడా చచ్చిన తర్వాతే, మోక్షం అంటే కూడా మోక్షం కాన్సెప్ట్ అయితే ఎక్కడా లేదు. స్వర్గం వరకే లాస్ట్ ఉన్నాయి అక్కడ మొత్తం మీద. స్వర్గము మన వద్ద కూడా ఉన్నప్పటికైనా కానీ స్వర్గము కన్నా మహోన్నతమైనటువంటిది మోక్షం. ఆ మోక్షం ఏదైతే ఉన్నదో ఈ జీవితంలో ఇక్కడనే నీవు ఆ మోక్ష సుఖాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉన్నది. పరమాత్మతో సమరసం ఉండేటువంటి
ఒక సామరస్య భావజాలం మన దగ్గర ఉందన్నట్టు. మొత్తం మీద ఇంతటి మహత్తరమైనటువంటి సంప్రదాయము సంస్కృతికి వారసులమైనటువంటి మనం ఈరోజు కష్టపడడం లేదు. మనకు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా భౌతిక విద్యలకి అంకితం చేస్తూ ఉన్నాం అన్నట్టు. భౌతిక విద్యలు రోజుకు 1 గంట కూడా కనీసం మనం ఏదో పిచ్చాపాటి టీవీ చూడడానికి సిద్ధం ఉన్నాము. అవన్నీ ఎన్నెన్నో పిచ్చి పిచ్చి టీవీ లోపల వస్తూ ఉంటాయి. మహిళలు కానీ మనం కానీ టీవీ సీరియల్స్ అనుకోండి, ఆ లోపల జోక్స్ అంటే హాస్య ప్రధానమైనటువంటి ఎన్నెన్నో కథనాలు మనకు టీవీ లోపల వస్తూ ఉంటాయి. వాటి కొరకు ఎంతో సమయాన్ని ఇస్తున్నాం. కానీ అదే టీవీ లోపల మనకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అంటే, ఏది నీకు కావాలంటే అది నువ్వు వినవచ్చు. కానీ మనం అట్లా వినడం లేదు. ఎంత దౌర్భాగ్యం! విధర్మీయులు ఎవరైతున్నారో మన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని మనం విధర్మీయులు అంటాం అన్నట్టు. వాళ్ళ ధర్మాలను వ్యతిరేకించేటువంటి ప్రసక్తి మనకు లేదు. ఎందుకంటే వాళ్ళ మొన్న వచ్చినటువంటి ధర్మాలు, వాళ్ళ విమర్శ మన శాస్త్రాలు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏది మొదలొచ్చిందో దాన్ని తర్వాత వాళ్ళు విమర్శించగలుగుతారే తప్ప తర్వాత వచ్చినటువంటి వాళ్ళను మొదటి వాళ్ళు ఎట్లా విమర్శించగలుగుతారు? సబ్జెక్టే ఉండదు అక్కడ మొత్తం మీద. కాబట్టి ఇక్కడ మనము మన ధర్మాన్ని ఇంతటి అవకాశం ఉన్నప్పటికైనా కానీ తెలుసుకోవడం లేదు. మనం సమయం చాలా విలువైంది. ఈ సమయాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నాడు హిందూ అర్థం చేసుకోవాలి. ఈ సాంకేతిక విప్లవాన్ని మన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో పుష్కళంగా సాంకేతిక విప్లవాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు అన్నట్టు. వాళ్ళ అసురీ ప్రవృత్తికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే, మానవ నాశనానికి సంబంధించినటువంటి తమ వాళ్ళు కాని వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలనేటువంటి ప్రక్రియలు ఏవైతున్నాయో వాటన్నిటినీ ఎన్నో రకాలుగా వాడుకుంటూ ఉన్నారు. మొత్తం మీద మతాంతరీకరణ లోపల టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. చాలా ఎన్ని విధాలుగా వాడుతూ ఉన్నారంటే, మన వాళ్ళు భౌతిక విద్యలో వాళ్ళకంటే 10 రెట్లు వాడుతున్నారు తప్ప మన ఆత్మోన్నతి కొరకు, ఆధ్యాత్మిక వికాసం కొరకు వాడడం లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఎంత బ్రహ్మాండమైన దశలోపల ఉన్నాం మనమంటే, మనకు పూర్వీకుల మాదిరిగా సత్యం తెలుసుకునేందుకు కొరకు అడవుల లోపల తప్ప చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని సేవించి వాళ్ళ దగ్గర కొంతకాలం గడిపి ఏదో కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి పరిస్థితి నుంచి మనం గట్టెక్కినాం ఇప్పుడు అన్నట్టు. మనకు కలియుగం ఎంత మనిషికి ధర్మము అనేటువంటిది ఒక పాద మీద నడుస్తుంది అనేటువంటి విషయం ఎంత సత్యమైంది అయినప్పటికైనా, నీకు జిజ్ఞాస ఉంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటే దేన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లాగైనా అట్లే తెలుసుకునేటువంటి అవకాశాలు మనకు సమాచార విప్లవం లోపల వచ్చేసినాయి. ఇప్పుడు మొత్తం మీద ఇంటర్నెట్ ఇవన్నీ చాలా వచ్చేసినాయి, గూగుల్స్ వచ్చేసినాయి, యూట్యూబ్లు ఎన్నెన్నో ఉన్నాయన్నట్టు. ఏదైనా విను నీకు ఇంట్రెస్ట్ ఉంటే. కానీ మనము 3 వ్యాధుల నుంచి పీడింపబడుతున్నాం. హిందువులైనటువంటి వాళ్ళకి, హిందూ సమాజానికి 3 రోగాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. రోగాలంటే ఇవి మానసిక సంబంధమైన, శారీరక సంబంధం కాదు. ఇంతటి సాహిత్యము మనకుండి, ఇంతటి సమాచార విప్లవం లోపల మనకు మాధ్యమాలు ఏవైతున్నాయి కదా, సామాజిక మాధ్యమాలు ఏవైతున్నాయి కదా, ఉన్నప్పటికైనా అవి అక్కడ ఉంటే ఏం లాభం? వాటిని సాధించాలనే శ్రద్ధ మనకు లేదు. శ్రద్ధ లేదు కాబట్టి మనము ఆ శ్రద్ధను మనము ఎవరి లోపల పురికొల్పాలే, వాళ్ళని మన వైపు తీసుకురావాలని అనుకుంటే ఈ అజ్ఞానం అనేటువంటిది మనకు వీలు కానివ్వడం లేదు. 3 ఆలే. ఒకటి అజ్ఞానము అంటే ఏమిటి? అజ్ఞానం
ఏది మనం ఆచరిస్తున్నామో గుళ్ళకి ఎందుకు పోవాలా, బొట్టు ఎందుకు పెట్టుకోవాలా, అభిషేకాలు అంటే ఏంటి, అర్చనలు అంటే ఏంటి, యజ్ఞం ఎందుకు చేయాలి, చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, మనకు ఎన్నో ఆచార విచారాలు ఉన్నాయి, పర్వదినాల నేపథ్యాలు ఉన్నాయి, రకరకాలైన ఉన్నాయి అన్నట్టు. ఏమి మనం చేస్తున్నామో గుడ్డిగా పుష్కరాలు ఎందుకు వస్తాయి, తీర్థయాత్రల్లో ఏముంది, క్షేత్రాల్లో ఏముంది, మొత్తం మీద ఎందుకు మనం తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఇవన్నీ మనం ఆచరిస్తున్నప్పటికైనా కానీ వాటిలో దాగినటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా ఆచరిస్తే అది ఎంత గొప్ప ఆచరణ అయినా దానికి సంబంధించినటువంటి జ్ఞానమే మనకు లేకపోతే అది అజ్ఞానం కింద పరిగణించబడుతుంది అన్నట్టు. అజ్ఞానం ఎంత దూరం తీసుకోకపోతుందంటే అంధవిశ్వాసాల లోపల ముంచి పడేస్తుంది అన్నట్టు మనిషికి. ఇప్పుడు ఈ భారతీయ సమాజం ఎదుర్కొంటున్నటువంటి విషయము అదే. మొత్తం మీద దేవస్థానాల్లో ఏముంటుంది, ఎందుకు పోవాలి అనేటువంటి శాస్త్రీయ విజ్ఞానం కూడా తెలుసుకోవడానికి ఎవరు సిద్ధం లేరు. ఇప్పుడు దేవస్థానాలకు వెళ్ళడము, మొక్కడము, రావడం తప్ప ఆ దేవస్థానం లోపల వెలిగినటువంటి దేవత ఎవరు, ఎందుకు ఆయనకి ప్రాశస్త్యం వచ్చింది, ఎందుకు మనం అందరం పోయి మొక్కుతా ఉన్నాము, మరి ఆయన ఘనకార్యం సాధించింది ఏమిటి, వీటి దిక్కు ఇటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి మాటనే లేదన్నట్టు. వాస్తవంగా నువ్వు ఏమిటి, ఎందుకు, ఎట్లా అనేటువంటి ప్రశ్న నీకు వస్తే సంపూర్ణమైన సమాధానం మనకు దొరకడానికి అవకాశం ఉన్నది. కానీ అవన్నీ తెలుసుకోకుండా గుడ్డిగా ఆచరిస్తున్నాము కాబట్టి అదొక అజ్ఞానమే అనేటువంటి విషయం మనకు తెలుసుకోవాలి. మీరు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అని అడిగినారు అనుకోండి, వాళ్ళని మొత్తం మీద ఏం చెప్పలేకపోతే ఎందుకు పెట్టుకున్నారా, తూడ్చేయండి అంటే తూడ్చేసుకుంటాం. ముందు మన పిల్లలైతే తూడ్చేసుకుంటూనే ఉన్నారు మొత్తం మీద. ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి కదా అజ్ఞానంతో కూడుకున్నటువంటివి ఉన్నాయి. మన పూర్వీకులు ఏ పని ఎందుకు చేసిండ్రు, ఆ చేయడం వల్ల వచ్చిన లాభం ఏమిటి, ఏ యజ్ఞం ఎందుకు చేసిండ్రు, అగ్నిహోత్రం, అశ్వమేధం వరకు కూడా యజ్ఞాలు ఏవైతున్నాయో ఎందుకు చేసిండ్రు వాళ్ళంతా మొత్తం మీద, ఇవన్నీ విషయాలు ఏవైతున్నాయో మనకు తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే అజ్ఞానం. అంత అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు జ్ఞానమును సంపాదించుండి అని అన్నాం అనుకోండి. ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట ఉన్నది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఏమనుకుంటుందో జ్ఞానము వాని దగ్గరికి నడుస్తూ వస్తుంది అన్నట్టు మొత్తం మీద. కాబట్టి జ్ఞాన సముపార్జన, మనం అజ్ఞానం లోపల ఉన్నాము, దీన్ని తొలగించుకోవాలంటే జ్ఞానులు కావాలనే శ్రద్ధ మనకు కావాలన్నట్టు. అయితే ఆ శ్రద్ధ అనేటువంటిది ఎవరైనా గొప్పవాళ్ళు మీరు శ్రద్ధని పెంచుకోండి, అజ్ఞానాన్ని దూరం చేసుకోండి అని చెప్పేసి మన దగ్గరికి వచ్చేస్తే అజ్ఞానం అయితే ఎలాగో బాధిస్తూ ఉన్నది, దాన్ని దూరం చేసుకునేటువంటి శ్రద్ధను గురించి ఇవ్వడని చెప్తే మనకు ఆ శ్రద్ధ కూడా లేదన్నట్టు. మన కాళ్ళు, మన నోరు, మన కళ్ళు, మన చేతులు ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, జ్ఞానం ఎందుకు పయనిస్తున్నాయా? లేదు. అవును, పయనిస్తున్నాయి. భౌతిక జ్ఞానం. చంద్రమండలం ఓ సూర్యమండలం ఎక్కడ పోయినా అంతా భౌతిక జ్ఞానం అన్నట్టు. భౌతిక జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటిది? కోటి విద్యలు కూటి కొరకే. కాకపోతే ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏం చేస్తుంది, ఇక్కడ వండిచ్చేటువంటి పండు చంద్రమండలం మీద వండియవచ్చు. అయితే ఏమైంది, అక్కడ టమాటాలే, అక్కడ వంకాయలే, అక్కడ అన్నమే, అక్కడ అంతా అది అన్నాడు. ఏం చేస్తావు విజ్ఞానం? ఎక్కడ పోయినా కోటి విద్యలు కూటి కొరకే. ఇంత గొప్ప సమాచార విప్లవం వచ్చింది, వాడుకుంటున్నామా? వాడుకోవడం లేదు. మనం మొత్తం మీద ఎంత సమాచార విప్లవం వచ్చిందో, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయిందో అంత సోమరులు, అంత మందమతులుగా తయారైపోతున్నాం అన్నట్టు. తప్ప మనం దేన్ని వాడుకోవడం లేదు. అయితే ఈ శ్రద్ధ ఏదైతే ఉందో జ్ఞానానికి బీజం అన్నట్టు. మనకు జ్ఞానం పొందాలనేటువంటి భావనని లేనప్పుడు, అలాంటి శ్రద్ధ మనకు కలగనప్పుడు ఎవడైనా శ్రద్ధ కలిగిద్దామని చెప్పేసి వాడు ప్రయత్నం చేసి కొంచెం శ్రద్ధ దిక్కు వాళ్ళని త్రోసుకొని వస్తుంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు, మధ్య లోపలనే వెళ్ళిపోతున్నారు. ఎన్ని టీవీ ఛానల్స్ లోపల ఎంత బ్రహ్మాండంగా ఒక మహాపురుషుడు చెప్తున్నాడే ప్రపంచం లోపల ఎక్కడున్న వాళ్ళు కూడా వినవచ్చు. ఈ అవకాశం అక్కడ లేదు, ఆ రోజుల్లో లేదు. ఒక్క సంజయునికి ఏదో వ్యాసుడిచ్చినటువంటి వరప్రధానం వల్ల గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రునికి లైవ్ టెలికాస్ట్ అందించి ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన గొప్ప విషయం. అదొక భగవద్గీత లోపల చోటు చేసుకున్నది అన్నట్టు. ఈనాడు ఎంతమంది సంజయులు ఉన్నారు? ప్రతి ఒక్కడు సంజయుడే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు
ప్రపంచమంతా తన అరచేతుల్లో పని చూస్తున్నటువంటి మహాభాగ్యవంతమైనటువంటి రోజులు ఇవి. కానీ మనకు దీన్ని వాడుకోవాలనే శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోవడం ఏంటి? శ్రద్ధ ఎవరైనా కల్పించాలంటే విన్నవాళ్ళు వింటారు, వినని వాళ్ళు ఏముందా పో అని చెప్పేసి, ఒకటి అజ్ఞానము, రెండవది అశ్రద్ధ, మూడవది అహంకారం. ఏమున్నది, ఏమి వింటారు, ఏం చేస్తాం, మనం సంపాదించుకొని అన్ని విధాల భోగభాగ్యంతో ఉంటే అంతా అది అయిపోతుంది, ఏముందని ఇవన్నీ కథలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇటువంటి అహంకారం కూడా మనల్ని వెంటాడుతుంది అన్నట్టు. ఇలాంటి అహంకారం విధర్మీయుల లోపల ఎవడైనా కనబరుస్తే చాలా ఘోరమైన శిక్షలు ఉంటాయి వాళ్ళకి మొత్తం మీద. కానీ మనకు స్వాతంత్రం ఉంది, ఇష్టం వచ్చినట్లు వాడుకుంటా ఉన్నాం. కాబట్టి ఇట్లాగే అజ్ఞానము, అశ్రద్ధ, అహంకారం అనేటువంటి ఈ మూడు ఎట్లా ఉన్నాయంటే, ఒక శరీరానికి అంటే ఒక వ్యక్తికి ఏముంది, గుండెపోటు, గుండె వ్యాధి ఉంది, తర్వాత క్యాన్సర్ ఉంది, తర్వాత మెదడు లోపల కూడా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కూడా, మెదడు వాపు వ్యాధి కూడా ఒకటే మనిషికి వస్తే ఆ మనిషి పరిస్థితి ఎట్లుంటుంది, ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, ఏ రోగంకి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేటువంటిది ఎట్లా డాక్టర్కు కన్ఫ్యూజ్ అయ్యి అష్ట కష్టాలు అనుభవిస్తాడో, ఇప్పుడు మన భారతీయ సనాతనులకు అంటే అలియాస్ హిందువులకు ఈ మూడు రోగాలు ఈ రూపకంగా పట్టుకొని కూకున్నాయి. అజ్ఞానమే అజ్ఞానం. ఎంత పురికొల్పినా శ్రద్ధ వైపు రావడం లేదు. తర్వాత అహంకారం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద మహాపురుషులు చాలామంది జ్ఞానులు ఉన్నారు. నీకు ఏ యుగంలో కూడా ఇంత జ్ఞానులు అందుబాటులో లేరు, ఇన్ని గ్రంథాలు అందుబాటులో లేవు. 200 సంవత్సరాల పూర్వం అనువాదాలు లేవు మొత్తం మీద. ఈరోజు అనువాదాలు ఉన్నాయి. చదివే ఓపిక లేకపోతే ఆల్రెడీ నీకు రికార్డింగ్ అయినటువంటి కూడా మనకి టీవీ టెలికాస్ట్ లోపల వస్తూ ఉన్నాయి మొత్తం మీద, డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ లోపల. ఈ రకంగా మనము దీన్ని వాడుకోవడం లేదన్నట్టు. ఒకసారి ఎవడైతే మనిషి ఉన్న సౌకర్యాలను వాడుకోడో అటువంటి వానికంటే దురదృష్టం మళ్ళీ మనకు దొరకడు. చెప్పబోయే సారాంశం ఏమిటంటే, ఈనాడు పరిస్థితులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇక్కడే నేను చెప్పవలసిన అవసరం మీకు ఎందుకు లేదంటే, మీరు టీవీలు చూస్తూనే ఉన్నారు. భారతీయ సంస్కృతి ఒక దుర్గతి ఎట్లయిపోయింది. మన పిల్లలు స్కూల్కు పోతే ఆ స్కూల్ లోపల ఉండేటువంటి పిల్లలంతా విచిత్రమైనటువంటి వాదన చేయడంకు తట్టుకోలేక మన ఆచారాన్ని, బొట్టున మహిళలు పెట్టుకోవడం లేదు, గాజులు లేవు, బొట్టులు లేవు, ఏ లాంఛనాలు, ధర్మ లాంఛనాలు జీరో అయిపోయి, మెడల్లో ఒక పూస లేదు, ఒక రుద్రాక్ష లేదు, ఏమీ లేదు. ఏమి ఆధ్యాత్మికంతో ఏం చేస్తా ఉన్నాం మనం మొత్తం మీద. కాబట్టి చాలా చాలా అవసరం ఉంది. మనము ప్రతిరోజు కనీసం 1 గంటకు తగ్గకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకునే సాధనాలు ఏవైతున్నాయో అవి చేస్తూ పోవాలి. మనం మొత్తం అధ్యయనం చేస్తూ పోవాలి. చూడండి, ప్రతి ఉద్యమానికి ఏది ప్రపంచంలో ఏది సాధించాలనుకున్నా అటువంటి సాధకులకు సాహిత్య పరిజ్ఞానము చాలా ప్రధానమైనటువంటిది అన్నట్టు. ఎవడు సాహిత్యంతో దూరం అయిపోతాడో వాడు అన్నిటి నుంచి దూరం అయిపోతాడు మొత్తం మీద. ఏ ఎదుటి వాళ్లకు ఏరకొర 1-2 10 పుస్తకాలు ఏమున్నాయంటే మొత్తం మీద 1-2 వాటినే మరీ 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 అభివృద్ధి చెందుకోవడం లోపల వాళ్ళు ఆ విద్య ఒక పుస్తకంలోకి పరిమితమైనప్పటికైనా కానీ వాళ్ళ యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచం నిండా పంచిపెడతా ఉన్నారు. ఇప్పుడు మనకు సాహిత్యం ఒక కొరత లేదు. సాహిత్యము అనేటువంటిదే ప్రధానం. అది కమ్యూనిజం డెవలప్ కావాలన్నా, సోషలిజం డెవలప్ కావాలన్నా, ఇంకా ఏ ఇజమ్స్ ప్రపంచంలో డెవలప్ కావాలన్నా, ఆ ఇజమ్స్ డెవలప్ కావడానికి, ఆ మతాలు, ఆ సంప్రదాయాలు డెవలప్ కావడానికి సాహిత్యం చాలా ప్రధానమై ఉంటుంది అన్నట్టు. ఆ సాహిత్యం కనుక మనము ఓవర్లుక్ చేసినామనుకో, ఆ సాహిత్యం కూడా అశ్రద్ధ వహించినామనుకో, అజ్ఞానులుగానే మిగిలిపోతాం.
కాబట్టి తత్క్షణ కర్తవ్యం ఏంటి తప్ప అంటే ప్రతి ఒక్కరు రోజుకొక గంట పాటు సాహిత్యాన్ని, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అది చదవండి, లేదా మీరు ఏం కావాలనుకునేటటువంటి అన్నీ మనకు స్మార్ట్ ఫోన్ లోపల నెట్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కటి అందుబాటు అయిపోతున్నది అన్నట్టు. ఎక్కడో ఒక దగ్గర ఏకాంతం కూర్చోవాలి. ఇప్పుడు ధ్యానం చేయడానికి ఎట్లా ఏకాంతం కూర్చుంటారో, పూజకి ఎట్లా ఏకాంతం లోపల కూర్చొని చేస్తూ ఉంటారో, అట్లాగే జ్ఞాన సముపార్జన కొరకు కూడా ఏకాంతం కావాలి. ఇక్కడ మీ స్మార్ట్ ఫోన్సే మీకు గురువులు, ఈ స్మార్ట్ ఫోన్సే మేము కూడా దేవతామూర్తులు. మీరు ఎక్కడైనా కూర్చోండి, ఏకాగ్ర మనస్కులై ప్రతి నిత్యం ఆధ్యాత్మిక ఛానల్స్ ఏవైతున్నాయో వాటిని చూస్తూ మనం ముందుకు పోయినామనుకోండి, అట్లా చూస్తూ ముందుకు పోతే చాలా షార్ట్గా ఆ వేదకాలం లోపల ఆ ప్రాచీన ఋషులకు లేక అవతార పురుషులకు, రామునికి కృష్ణునికి సత్యం తెలుసుకోవడానికి చాలా సమయం గురువుల దగ్గర పోయి వాడు విద్యను అభ్యసించాను అన్నట్టు బాల్యం లోపల. ఆ తర్వాత కానీ ఇప్పుడు అట్లా లేదు. వాళ్లకు 10 సంవత్సరాలు పట్టినటువంటి విద్య 10 నెలల లోపల కూడా ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించగలుగుతాం మనం. అది నేను ప్రాక్టికల్గా చేసి చెప్తా ఉన్నాను అన్నట్టు. మొత్తం మీద 40 సంవత్సరాల నుండి మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. కానీ అంతటి జ్ఞానము ప్రచారం చేయడానికి భాష వగైరా ఇవన్నీ ఏవైతున్నాయో 40 సంవత్సరాలు ప్రయత్నం చేసినా మాకు అబ్బలేదు. అదృష్టవశాత్తు 2019 నుంచి ఈ సమాచార విప్లవం లోపల పాల్గొని విశేషంగా 3 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏముంది, ఎట్లా ఉంది, ఏ మతం ఏం చెప్తా ఉంది, మన మతానికి ఆ మతాలకు ఉండే వ్యత్యాసం ఏమిటిది, సనాతనులమని అంటున్నామంటే ఏం గొప్పతనం ఉన్నది, మనం నిజంగా గొప్పవాళ్ళమైనా మనకంటే విధర్మీయులు గొప్పవాళ్ళు, ఇట్లా తెలుసుకోవాలి. ప్రతిదీ హేతుయుక్తంగా మనం ఆలోచించాలన్నట్టు. ఆ రకంగా ఆలోచించి నేను ఒక 4 సంవత్సరాలు ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్స్ ఏవైతున్నాయో వాటిని బాగా గంటల తరబడి ప్రతిరోజు కొన్ని 2, 3, 4 గంటల పాటు అధ్యయనం చేయడం వల్ల ఇంత గొప్ప విశేషమైందంటే ఆ అధ్యయనం యొక్క ఫలితాలను మా తమ్ముడు ఆల్రెడీ పిహెచ్డి స్టూడెంట్స్కు గైడ్గా అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాడు. అతడు నా రచనలన్నీ నేను ఆలోచించి నేను రాసినటువంటి నా మాటలు, నా ప్రవచనాలు, నా సామాజిక ఉద్యమం ఏదైతుందో వాటన్నింటినీ కలెక్ట్ చేసుకొని నాకు డాక్టరేట్ కొరకు సబ్మిట్ చేస్తే డాక్టరేట్ కూడా నా యొక్క ప్రయత్నం వల్ల, అంటే నేను చేసిన సాధనల వల్ల మా తమ్ముడు వాటిని దృష్టికి తీసుకోకపోవడము, ఆ రకంగా నాకు ఒక డాక్టరేట్ కూడా రావడం. కారణం ఏంటిదబ్బా అంటే ఈ వయసు లోపల 66వ ఏటనే డాక్టరేట్ వచ్చింది నాకు. ఇప్పుడు 68. ఈ వయసు లోపల ఎంత మనకు ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ, ఈ సమాచార విప్లవము, అంతర్జాలం ఏదైతే ఉందో ఇంటర్నెట్ ఎంతగా ఉపయోగపడుతుందంటే అసలు వీటన్నిటిని కనుగొన్నటువంటి వాళ్ళు కూడా మీ దేవదూతలే అనిపిస్తుంది అన్నట్టు. అందుకే చెప్పబోయే సారాంశం ఏమిటంటే అసురీ శక్తులు పండుకున్న తర్వాత చాపను చుట్టేసి పడేసినట్టు మేల్కైన తర్వాత అట్లా ఈ అసురీ శక్తులు అనేటువంటి మన భారతీయ సంస్కృతికి విఘాతాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఇప్పుడు గాఫిల్ కా మదద్ ఖుదా భీ నహీ కర్ సక్తా అంట. నీవు గనక అశ్రద్ధంగా ఉంటే, అశ్రద్ధతోని ఉండి నీకు గనక ఒక విధమైనటువంటి జ్ఞాన జిజ్ఞాస లేదు అంటే నిన్ను దేవుడు కూడా ఉద్ధరించగలడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. రాక్షస ప్రవృత్తి భూగోళం మీదనే పెరిగిపోతున్నది. భారతదేశంలో అయితే విశేషంగా పెరిగిపోతుంది అన్నట్టు. ఏంటిది రాక్షస ప్రవృత్తి? వాళ్ళ మెంటాలిటీ మనం పురాణాల లోపలికి వెళ్ళిపోతే కొత్తగా మనం ఇప్పుడు ఏమో వీళ్ళు చేస్తున్నారో రాక్షసులు అనడం కాదు, పరంపరాగతంగా కొనసాగుతూ వస్తుంది అసురి ప్రవృత్తి. అసురి ప్రవృత్తి మనం పురాణాల లోపలికి వెళ్ళిపోతే రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మహాభక్తులే. రాక్షసులు అంటే మామూలు కాదు. భక్తి వల్ల వచ్చినటువంటి దివ్య ఫలితాలను వాళ్ళు స్వార్థం కొరకు వాడుకొని
అంటే వాళ్లకు గిట్టని వాళ్ళనంతా నాశనం చేయడము, ప్రపంచం మీద ఉన్నటువంటి వాళ్లకు రాక్షస భావజాలం రుద్దడం. మా భావజాలాన్ని మీరు అందుకోండి, లేకపోతే లాభం లేదు. క్లియర్గా భక్త ప్రహ్లాద పిక్చర్ లోపల మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రహ్లాదుడేమో సనాతన సంస్కృతికి ఇష్టపడి సనాతన సంస్కృతి మార్గాన్ని అవలంబించి నారాయణ భక్తుడైపోతాడు అన్నాడు, నారదుల యొక్క సూచన మేరకు. అంతే, దాన్ని వ్యతిరేకించడమే హిరణ్యకశ్యపుని పని. యజ్ఞాలు వద్దు, పూజలు వద్దు, అర్చనలు వద్దు, ఏమొద్దు, రాక్షస సంస్కృతిని అవలంబించాలి నువ్వు. రాక్షసులకు ఈ సంస్కారవంతమైన విద్య అవసరం లేదు. నేనెట్లా గొప్ప శక్తులు సంపాదించున్నానో, ప్రపంచాన్ని గుప్పిట పెట్టుకున్నానో నయాన భయాన, నీవట్లాగే ఆ విద్యను, రాక్షస విద్యను ఏంటి రాక్షస విద్య? వినండి. ఘోరమయ, క్రూరమయ, వైశ్విక, భౌగోళిక, రాజకీయ భావజాలముతో విజృంభించేటువంటి వాళ్ళని అసురులు అంటాం మనం. మొత్తం మీద మనకు పురాణాలు కూడా బాగా తెలుసు. ఇప్పుడు కూడా ఎవరైనా వాళ్ళ యొక్క భావజాలాన్ని బలత్కారంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళంతా రాక్షసులే. ఎందుకంటే దైవీ ప్రకృతి లోపల రుద్దే అవకాశం ఉండదు అన్నట్టు. ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళు అడిగితే చెప్తారు అంతే తప్ప అటువంటి అవకాశం లేదు. రాక్షసులు అనేటువంటి వాళ్ళు మొత్తం భూమండలం పైనే మా ధ్వజం ఎగరాలే. ఈ యొక్క సాధన కొరకు క్రూరమయ, నేరమయ, ఘోరమయ, ఆకృత్యాలతో కూడుకున్నటువంటి క్రూరాత్మకమైనటువంటి చర్యలు కూడా పాల్పడి భయము భూమి మీద నెలకొల్పి వాళ్ళ యొక్క భావజాలాన్ని భూమి మీద స్థాపించాలనేటువంటి లక్ష్యంతో సృష్టి ఆరంభం నుంచి కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఉన్నారు. రాముని వారసులు ఉన్నారు, రావణుని వారసులు ఉన్నారు, ప్రహ్లాదుని వారసులు ఉన్నారు, హిరణ్యకశ్యపుని వారసులు ఉన్నారు. ఆ రాక్షసుల కర్తవ్యం ఇంతే. మేము వేదముకు ఇష్టపడము, మాకు తోచిందే ధర్మము, మా ధర్మానికి మా భావజాలమే ప్రమాణము. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ప్రపంచం లోపల ఒక హింసా ప్రవృత్తి, మారణ హోమాలను సృష్టిస్తూ వాళ్ళ మాటలను వినేవాళ్ళకు ఒక రకంగా, వినని వాళ్ళకి ఇంకొక రకంగా ప్రవర్తించడం ప్రపంచవ్యాప్తంగా ఈ అరాచక శక్తులు, రాక్షస శక్తులు అనేటువంటి విజృంభిస్తూ ఉన్నాయన్నట్టు. ఇవి ఈరోజు కొత్తవి కావు. శ్రీరాముడు వనవాసం పోయినప్పుడు మొట్టమొదలు అత్రి మహర్షి ఆశ్రమం లోపలనే ఆ రాత్రికి బస ఉంటుంది. రాముడు, సీతా, లక్ష్మణులు అక్కడ. అత్రి మహర్షి అనేటువంటి వాడు, రామ చిన్నవాడవు, అడవుల లోపలికి వచ్చేసినావు, సుమారు 14,000 మంది కర్కశ భావజాలం కలిగినటువంటి రాక్షసులను రావణుడు వదిలిండి ఇక్కడికి. ఎవరిని తప్ప చేసుకొనివ్వరు, ఎవరిని యజ్ఞం చేసుకొనివ్వరు, ఎవరికి జపం చేసుకొనివ్వరు, ఎవరికి ధ్యానం చేసుకొనివ్వరు. బస్ రావడము, యజ్ఞాలకు విధ్వంసం కల్పించడము, చేసేటువంటి వాళ్లకు చంపడానికి ప్రయత్నం చేయడము, రకరకాల పరిస్థితులను సృష్టించిన వాడు రావణుడు. కాబట్టి వాళ్ళందరినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. రామమ్మల వనవాసం ఎట్లా చేస్తావంటే, అప్పుడు రాముడు అంటాడు, చింతించవలసిన అవసరం లేదు, రాక్షస సంహారం కొరకే నేను కంకణబద్ధున్నయ్యున్నా, కాబట్టి ఎంతటి రాక్షసులు వచ్చినా నేను భయపడే ప్రసక్తి లేదంటాడు. 14,000 మంది మొత్తం అడవుల లోపల తప్ప చేసుకున్నటువంటి వాళ్ళకి తప్ప చేసుకొనియకుండా వాళ్ళకు ఒక విఘాతం, అంటే సింహాలు మనిషిని ఎట్లా వేటాడతాయో అట్లా ఋషిమునులను వేటాడి సనాతన సంస్కృతికి బద్ధ శత్రువులుగా ఉండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఈరోజు సనాతన ధర్మాన్ని ఆనాటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనిషి వ్యతిరేకత అనేటువంటిది ఎట్లా ఉండాలంటే, శీల సంపత్తి, దుర్మార్గాన్ని వ్యతిరేకించాలి, దుష్టత్వాన్ని వ్యతిరేకించాలి తప్ప మత ప్రాతిపదికన, జాతి ప్రాతిపదికన హింసలు అనేటువంటివి ఉండకూడదు. ఈరోజు జరుగుతూ ఉంది అదే. ఆ రాక్షస భావజాలమే మళ్ళీ
ఎప్పుడు కూడా చచ్చిపోదు, అది అట్లాగే ఉంటుంది. మనం ప్రయత్నం చేయాలి హిందూ సోదరులారా. భూమి లోపల మనము పంట వేస్తాం, మొత్తం మీద పంట వేసిన తర్వాత గడ్డి మాత్రం మనం వేయం. మనం పంట ఎంత భూమిని శుద్ధి చేసేసినప్పటికైనా కానీ పంట కొరకు బీజాలు మనం చల్లి నీళ్ళు పారిస్తే ఎట్లాగైతే ఆ పంట కంటే మొదలు గడ్డి వస్తుందో, గడ్డికి పంటకి ఎలాంటి సంబంధం ఉన్నదో ప్రపంచం లోపల దైవీ సంపత్తి అసురీ సంపత్తికి అలాంటి సంబంధమే ఉంది. రైతు ఏం చేస్తాడు? శ్రమ కోర్చి ఆ కలుపు మొక్కలని పీకి పడేస్తాడు. ఎందుకో అయితేనే పంట పండుతుంది అన్నట్టు. కాబట్టి వద్దన్నా రాక్షస శక్తులు ఎప్పుడూ ఉంటాయి, కొత్తవి కావి ఇవి మొత్తం మీద. ఆ రాక్షస శక్తులు అసురీ శక్తులు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి, దైవీ శక్తులు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి, రైతు ఏ విధంగానైతే తన పంటను కాపాడుకునేటందు కొరకు కలుపు మొక్కలు నింట పీకేస్తుంటాడో అట్లాగే మనం కూడా శక్తిని సంపాదించుకొని కేవలం గుణ ప్రాతిపాదికనే విజృంభించాలన్నట్టు. ఎక్కడ దుర్గుణం ఉందో, ఎక్కడ దుష్టత్వం ఉందో దానికి మనము వ్యతిరేకించడానికి కంకణబద్ధులు కావాలి. ఎవరి శక్తి ఎట్లా ఉందో అట్లా మనం విజృంభించాలన్నట్టు. ఎందుకంటే గీత లోపల పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యోగి అన్నారు. అంటే ఎప్పుడెప్పుడు సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుందో అప్పుడప్పుడు విఘాతం కల్పించేట వాళ్ళని విధ్వంసం చేసేందుకు కొరకు నేను వస్తానని వచ్చిన కృష్ణుడు అదే పని చేసిండు అన్నట్టు. కాబట్టి ఈరోజు కూడా మతాలని కాదు మనం వ్యతిరేకించేటువంటిది, మతాల లోపల రాక్షస భావజాలముతోనే విజృంభించేటువంటి విజృంభణను మనం వ్యతిరేకించాలన్నట్టు. ఎందుకంటే క్లియర్ కట్ ఉన్నది అన్నట్టు. పరిత్రాణాయ సాధునాం, సాధు సజ్జనులు ప్రతి ధర్మం మానవాళి లోపల ఏ దేశము ఏ కాలం ఏ పరిస్థితుల్లో కూడా సజ్జనులు కూడా ఉంటారు. సజ్జనులదంతా ఒకే ధర్మం, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ఏ మతం లోపల ఉన్నా సజ్జనులదంతా ఒకే మతం, దుర్జనులదంతా ఒకే మతం. దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం, ఆ దుష్టులు ఎవరైతే నిష్కారణంగా మరణ హోమాలు సృష్టించేటువంటి వాళ్ళు, విర్రవీగేటువంటి వాళ్ళు, మాదంతో పెట్టేగిపోతున్నటువంటి వాళ్ళంతా దుష్కృతులే. అయితే పరిత్రాణాయ సాధూనాం, సాధు సజ్జనుల సంరక్షణ, దుర్మార్గుల యొక్క వినాశాయ చ దుష్కృతాం. దుష్కృతాం అన్నారు. ఎవరు దుర్మార్గులు అనే మాటకు వస్తే దుష్కృత్యాలకు పాటుపడుతున్న ప్రతి ఒక్కడు దుర్మార్గుడే, దుష్కృత్యాలకు పాటుపడుతున్నాడు ప్రతి ఒక్కడు కూడా రాక్షసుడే. దుష్కృత్యాలు ఏమిటి అప్ప? మతం పేరిట మారణ హోమాలు సృష్టించడము, ఆ తర్వాత నిష్కారణంగా హింసలకు పాల్పడము, భూమి మీద భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అందరికీ భయపెట్టి భూమండలం నాకే కావాలనుకోవడము. రుద్రాసురుడు, సోమకాసురుడు, హిరణ్యకశ్యపుడు వీళ్ళందరూ ఇదే పని చేశారు మొత్తం మీద. వాళ్ళ పరంపర ఇప్పటికి కొనసాగుతూ ఉంది. పేర్లు వేరే ఉండవచ్చు, ప్రాంతాలు వేరే ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి దుష్కృతం అంటే ఎవళ్ళు దుర్మార్గులను దుష్కృత్యాలకు పాల్పడేటువంటి వాడు, నిష్కారణంగా మారణ హోమాలు సృష్టించేటువంటి వాడు, మతోన్మాదాన్ని వ్యాపింపజేసేటువంటి వాడు, మతం ప్రాతిపాదికన తన మతం కాని వాళ్లకు చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు, వాళ్ళని హింసించి వాళ్ళని నాశనం చేసిన కంకణబద్ధులైనటువంటి వాళ్ళు ఆ భగవద్గీత లోపల చెప్పినట్లు వినాశాయ చ దుష్కృతాం, వాళ్ళే దుష్కర్మాలకు పాటుపడుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి మనం కూడా మొట్టమొదటి సాధన భారతీయ సనాతన భారతీయ సంస్కృతికి సంబంధించిన సాహిత్యం లోపల నిష్ణాతులు కావడం. అందరూ కావాల్సిన అవసరం లేదు. జిల్లాకు 10 మంది ఈ ధర్మ సంస్థాపన కొరకు నడుం బిగించాలి, మన మతాన్ని లోతుగా అధ్యయనం చేయాలి, మన మతాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మతాలు ఏవైతున్నాయో ఆ మతాల లోపల ఏమున్నదో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కూలంకషంగా మన ధర్మమును, దీని యొక్క విశిష్టత, మనను వ్యతిరేకిస్తున్న ధర్మాలు వ్యతిరేకిస్తున్న కారణాలు ఏంటి అనేటువంటిది మనం బాగా తెలుసుకొని
జిల్లాకు 10 మంది అయినా వివేకానందం లాంటి భావజాలం ఉన్నవాడు ఉంటేనే ఈ ధర్మం రక్షించబడుతుంది. లేకపోతే రాబోయే కొన్ని దశాబ్దాల లోపల కనివిని ఎరగని రీతి లోపల మనకు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని గమనించండి. అయినంత మట్టుకు మీరు రోజుకు కనీసం 1 గంటనైనా ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానులుగా మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు ఇటువంటి మాటల్ని చాలా యూట్యూబ్ ఎంఆర్ స్వామి క్యాపిటల్ లెటర్స్ మొత్తము, డాట్స్ ఎక్కడ లేవు, డైరెక్ట్ కొట్టేయండి. లింక్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకరు పరస్పరంగా లింక్స్ పెట్టుకొని ఈ సత్యాన్ని మీరు ప్రచారం లోపల తీసుకురావాలి. ఇప్పుడు ఒక్క వీడియోను కొన్ని కోట్ల మంది చూసే విధంగా కూడా చేసే అవకాశం ఇక్కడ ఉంది. అటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ధన్యవాదాలు.